విజయవాడ పరిసర ప్రాంతాల్లో వరదలు జనజీవనాన్ని అస్తవ్యస్తం చేశాయన్నారు డాలర్స్ గ్రూప్ అధినేత దివాకర్ రెడ్డి. వరద బాధితుల ఆర్తనాదాలు నన్ను తీవ్రంగా కలిచివేశాయన్నారు. 75 ఏళ్ల వయసులో చంద్రబాబు వరద ప్రాంతాల్లో పర్యటిస్తున్నారని కొనియాడారు. కాగా తన వంతు బాధ్యతగా 10 లక్షల రూపాయలను సీఎం రిలీఫ్ ఫండ్ కు పంపిస్తున్నానని తెలిపారు. సినీ రంగంతో పాటు పలు రంగాలకు చెందిన వారు ఆర్థిక సాయం చేస్తుండడం హర్షణీయమన్నారు. అనంతరం మరింత మంది దాతలు ముందుకొచ్చి వరద బాధితులను ఆదుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు. మొత్తం విజయవాడ పరిసర ప్రాంతాలు మొత్తం అతలాకుతలం చేసేసింది. ఇతల వ్యవధిలోనే మొత్తం విజయవాడ చుట్టుపక్కల ప్రాంతాలంతా నీటితో మొత్తం నాశనం చేసేసింది. సో దీనికోసం ప్రజలందరూ కూడా కట్టుబడ్డులతో బయట రావడం జరిగింది. అది చూసి చాలా బాధ వేసి చంద్రబాబు నాయుడు గారు 75 సంవత్సరాల వయసులో మన యువ నాయకుడు శ్రీ నారా లోకేష్ గారు రాత్రనక పొగలనక ఎంతో శ్రమించి అక్కడే నీళ్ళలోనే ఉండి 75 సంవత్సరాల వయసులో ఒక జేసీపీలో 23 నిమిషాలు 24 నిమిషాలు ప్రయాణం చేసి అన్ని కిలోమీటర్ రాత్రి మొత్తం తిరిగి కూడా అక్కడ మొత్తం వాళ్ళకి ఏం కావాలని చేస్తుంటే మా వంతు సహాయం కూడా మేము ఏమైనా చేయాలనేసి ఈరోజు తెలుగుదేశం పార్టీ స్టేట్ ఆర్గనైజింగ్ సెక్రటరీ హోదాలో నా వంతు సహాయంగా చంద్రగిరి నియోజకవర్గంలో ఉన్నటువంటి నాయకులందరూ సపోర్ట్ తో ఒక 10 లక్షల రూపాయలు డొనేషన్ ని సీఎం రిలీఫ్ ఫండ్ కి ఇవ్వాలని చెప్పి మేమందరం భావించి ఈ రోజు రావడం జరిగింది. ఈ టైంలో అందరం కూడా సహాయం చేయడం అనేది చాలా అవసరం.